గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లయితే గ్రామ పంచాయతీలను మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని నస్కల్, కాసింపూర్, నార్లాపూర్ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారే కానీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటిసారి ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి అలాగే మెదక్ చర్చికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించి ఏడుపాయలకు 35,000 కోట్ల రూపాయలను గుడికి చేయలేదా, అలాగే చర్చికి 200 కోట్లను మంజూరు చేయించిన ఘనత మాది అన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాలకు 1,000 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లకు నిధులు కేటాయించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలోనే ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి కట్టిస్తుందన్నారు. రెండవ విడతలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాతి అంజమ్మ, లక్ష్మగౌడ్, లౌడ్య రామచందర్ నాయక్, బత్తుల స్వప్నలను భారీ మెజారిటీతో గెలుపొందించాలని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నస్కల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును గ్రామస్తులు గ్రామానికి చాలా రోజుల నుంచి బస్ సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నామని హనుమంతరావుకు తెలుపగా ఆయన వెంటనే స్పందించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఫోన్ లో మాట్లాడి నస్కల్, చర్మెడ, నందగోకుల్, రాంపూర్ గ్రామాల మీదుగా కొత్త బస్సు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా వెంటనే స్పందించి ఆర్టీసీ ఎండీతో మాట్లాడి త్వరలోనే గ్రామాల మీదుగా బస్సును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో నస్కల్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీ దేశటి సిద్దిరాములు, మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, లింగంగౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కుమ్మటబాబు, దేశటి లింగం, మెట్టు వెంకటేష్, శ్రీనివాస్, రమేష్ రెడ్డి, సుప్రభాతరావు, యాదగిరి, జట్టి మారుతి, వంశీ, శ్రీనివాస్ నాయక్, గుమ్మల అజయ్ తదితరులు పాల్గొన్నారు. అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్లీ మా చంద్రబాబు నాయుడు కోపంతో చూస్తున్నా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మేము ఎమ్మెల్యే కాగానే ఏడుపాయల అమ్మవారికి పోయేటోళ్ళు ఉన్నారు అందరిడా ఉన్నారా? పోతే చర్చికి పోతారు, లేకపోతే గుడికి పోతారు. అది కూడా చెప్తా. గుడికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏడుపాయల గుడికి రాలే. ఒట్టేసుకొని చెప్తున్నా, వాస్తవమా కాదా? వాస్తవం. ఏడుపాయల గుడికి తీసుకొచ్చి 35,000 కోట్ల రూపాయలు, 35 కోట్ల రూపాయలు ఏడుపాయల గుడికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మీరు అనుకోవచ్చు, గుడికి ఇచ్చారు, చర్చికి ఏమి ఇచ్చిందని. చర్చకు, మెదక్ చర్చు ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. బయట దేశాలకు వెళ్ళి కూడా ఆ చర్చను చూస్తేందుకు వస్తారు. దాని చరిత్ర 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఆ చర్చకు కూడా ముఖ్య సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నా వీళ్ళు మొత్తం నారాజు. ఇంతకుముందు బస్సు వస్తుండే మా సర్పంచ్ సాబ్ను మీరు ఈ బస్ ఏపీ ఇమీడియట్ 100% గెలిపిస్తామంటున్నారు. అయితే నేను డిఎం గారు చేస్తే కొత్త బస్సులు ప్రపోజల్ పెట్టాం, కొత్త బస్సు వచ్చేది. నన్ను ఎప్పుడు ఇస్తాను కొత్త బస్సు? నాకు ఒకటైతే ఇమీడియట్ ఇచ్చేయన్నా ప్లీజ్ అన్న. ఎవరన్నా? డిఎం లేరు. డిఎం గారికి ఫోన్ చేసిన, మెదక్ డిఎం. చెప్పేయన్నా ప్లీజ్ అన్న, ఫోన్ లైన్ చెప్పుకుంటా ప్లీజ్ అన్న. హనుమంతరావు పెద్దన ఆ రూట్ మ్యాప్ రాస్తే ఆ బస్ అయ్యేది ఇమీడియట్ గా. సార్ గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ? నేను మెదక్ డిఎం గారికి ఇప్పుడే మాట్లాడాను. ఈ ప్రపోజ్ ఫర్ న్యూ బస్సెస్. అయితే అక్కడ ఏంటంటే బస్సెస్ ఇంకా రాలేమన్నారు. ఇమీడియట్ అయితే ఒక బస్ ఇవ్వండి సార్. ఇది మెదక్ గ్రామానికి దొంగల గ్రామానికి 29 బోర్లు, 19 నేనేస్తే నా కొడుకు 9 బోర్లు వేసి వీడేసి బోర్లు బోరు అంటే 3 బోర్లు అడిగి ఒక్క బోర్ ఇస్తారు. అట్లా మేము హాస్పిటల్లో ఉన్నామంటా కానీ మా చాంద్ర సాయం చేస్తున్నాం, బిల్లు తక్కువ చేపిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా కాదనుకుంటా మా చాంద్ర సాయం చేస్తున్నాం. మిమ్మల్ని మేము గెలిపి రోహిత్ కోసము బాగా కష్టపడ్డాడంటే ఆయన సొంత ఎలక్షన్ లా కొట్టాడు. అందుకు ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నా అటు పోయింటుండే. ఇంకా కొన్ని గ్రామాలు రామయ్యపేట పక్కన పెట్టి ఈ తమ్ముడి కోసం వచ్చిన ఈ తమ్ముడు ఇంటి మనిషి
ఏ రాత్రి 2 గంటలకు కూడా దర్వాజా కొట్టి పని చేయించుకునే సత్తా మా రామచంద్రకు ఉంది. మీరు ఈ కత్తెర గుర్తు పోటేయండి. ఈనాడు మీరు గెలిపి నేనే సర్పంచ్. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీపీ మా సిద్ధిరాములన్న, సర్పంచ్ అభ్యర్థి అంజమ్మ లక్ష్మగౌడ్ గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పెద్దలు గౌరవనీయులు అమర్ సేనన్న గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మా తమ్ముడు వెంకట్ గౌడ్ గారు, మాజీ సొసైటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ అన్న గారు, పెద్దలు గౌరవనీయులు 30 లక్షలు ఇప్పించిన ఘనత డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు దక్కింది మీ ఎమ్మెల్యేకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, గతంలో వర్షాలు పడ్డప్పుడు, ఏదైనా అయినప్పుడు, బాధలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు వచ్చిర్రా 10 ఏళ్లలో? మన మెదక్లో ఫ్లడ్స్ వచ్చి బ్రిడ్జులు పోయినాయి, ఊర్లు మునిగిపోయినాయి, రైల్వే ట్రాక్ కూడా కొట్టపోయింది. అంటే ఆ విధంగా భారీ వర్షాలు పడ్డాయి. మొన్న పడితే మేము నీళ్ళలోనే ఉన్నాం, నేను నా కొడుకు. అదే కాకుండా 2వ రోజు ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన. వాస్తవమా కాదా? ఇలా పనులు కూడా అవుతున్నాయి. ఈ గ్రామంలో ఎన్ని లక్షల పనులు చేస్తాం మనం ఎమ్మెల్యే అయినాక? 20 లక్షల సీసీ రోడ్ వేస్తాం. ఇవే కాకుండా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బస్సు రామాయంపేటలో మొదలవుతుంది. రామాయంపేటకు నస్కల్కి ఒకటేసారి వస్తుందా? ఒకటేసారి తింటామా? పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం. 3 పూటలు ఒకటేసారి పెడితే అవుతుందా? అదే విధంగా పథకాలు ఏంటంటే, ప్రభుత్వం ఒక నస్కల్కే కాదు, రాష్ట్రం మొత్తం హామీ ఇచ్చింది. అందుకు ఆ పథకాలు కూడా ఒకటేనికి ఒకటి అవుతుంది. అన్ని ఒకటేసారి ఎడికెళ్ళిస్తారమ్మా? వీలవుతుందా? ఇలా ఇల్లు వాళ్ళు 10 సంవత్సరాలు ఇగో ఇల్లు అని 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇల్లు ఇచ్చినా ఒకటేనిడా? మనం 2 సంవత్సరాలు ఎన్ని ఇల్లు ఇచ్చినాం? 30 ఇల్లు, ఒక ఊర్లో 50 ఇల్లు. ఇది మొదటి విడత. మళ్ళా 2వ విడత ఉంటుంది. 2వ విడత మళ్ళా 30 ఇల్లు ఇస్తాము. అట్లా 5 సంవత్సరాలు అందరికీ పూర్తి చేస్తాం. ఇయ్యలే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, ఇచ్చిండ్రా? ఇయ్యలే. దళిత బంధన్ పేరుతో ఆడొక్కరికి వాళ్ళు ఇష్టం వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇచ్చిరా దళితులందరికీ? మరి ఎందుకు ఇయ్యలే? ఇవన్నీ అడగరు. వాళ్ళు ఎవరో రెచ్చుకుంటానే మాకు 2500 పెన్షన్ అయింది. 100 తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇల్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 10 సంవత్సరాల రేషన్ కార్డు ఇచ్చినారమ్మా. ఇప్పుడు అమ్మని కొడుకు పెళ్ళైందా? ఎన్ని సంవత్సరాల కింద అయింది? ఒక 5-6 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయిందా? నీ కోడలకు రేషన్ కార్డుల పేరు ఉండేది అంతకుముందు గత ప్రభుత్వంలో? ఇప్పుడు కొత్త కోడళ్ళు వస్తారు, వాళ్ళ పేర్లు రాసుకుంటేందుకు కూడా అవకాశం లేకుంటే మనకు ఉండనా? లేదు. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినామా మనము? ఎన్ని సంవత్సరాలు అమ్మా? 2 సంవత్సరాలు అయింది మనకు. మనం పైసలు చదువుకొని మీరేమనుకుంటున్నారంటే, ఎన్నికల నిలబడ్డోళ్ళు ఎంబడి ఎవరైనా తిరిగిన వాళ్ళు మళ్ళీ వచ్చి గడబడి చేస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు. ఎందుకంటే ఇక్కడ తిరిగిన వాళ్ళు అక్కడ అభ్యర్థి మాట్లాడేటప్పుడు పోవద్దు, అంటే తప్పుగా వస్తుంది. మనమే కావాలని రెచ్చగొట్టి పంపించినట్టు. వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరైనా కనబడితే కేసు అవుతుంది సీరియస్గా. వీళ్ళు పోయినా వీళ్ళ మీద కేసు అవుతుంది. వాళ్ళు ఎవరైనా ఇళ్ళకి వచ్చినా వాళ్ళు ఎంబడి తిరిగి మళ్ళీ మీటింగ్లలో వచ్చి గడబడి చేసి గడబడి చేస్తే మాత్రం మీ మీద చాలా సీరియస్ కేసు అవుతుంది. తర్వాత నన్ను అడగొద్దు. ఇది నేను చాలా సీరియస్ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. మేము చేసిన పనులు చెప్తాం. 10 సంవత్సరాల నుంచి నస్కల్కు రోడ్డు లేదు. మట్టి రోడ్డు ఉండే. రోడ్ ఎవరు చేసిర్రు? సరే, ఇది పక్కకు పెట్టు. నా సొంత